గోవింద ఈ నామాన్ని ప్రచారం చేసిన వారెవరో తెలుసా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణే. గోవింద అనండి అని లోకానికి నేర్పిన వారు శంకర భగవత్పాదులు. వారు వేసిన బీజం ఇవాళ ఎక్కడ చూసినా గోవిందనామం. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు ఎవరో తెలుసా? జ్ఞాన సంబంధనాయనారు. జ్ఞాన సంబంధుడు ప్రచారం చేశాడు ఆ నామాన్ని, శివనామాన్ని లోకమంతటా అండం. ఆ జ్ఞాన సంబంధుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో క్షేత్రాలకి వెళ్ళి ఎంతో ప్రచారం చేసి మళ్ళీ వైదిక ధర్మం నిలబడడానికి కారణమయ్యాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. అందుకే తల్లిపాలు తాగగలిగాడు మహానుభావుడు. ఆయన చిట్ట చివర చాలా పెద్ద చరిత్ర జ్ఞాన సంబంధన ఆయనది. ఆయన అరుణాచలం వచ్చినప్పుడు పెద్ద మేళతాళాలతో పల్లకీలో వస్తున్నాడు శిష్యులతో. ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే తెల్లబోయాడు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి ఇచ్చి అన్నం పెట్టిన శివ, ఎందుకు నాకు అరుణాచల క్షేత్రం ముంగిట ఇలా జరిగింది అని ప్రార్థన చేశాడు. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించేవాడు డాంబికంగా ప్రవేశించకూడదు. నువ్వు మేళతాళాలతోటి పల్లకీలోనూ అరుణాచలంలోకి వద్దాం అనుకున్నావు, ఇక్కడ అలా రావడానికి వీల్లేదు. నువ్వు నిరాడంబరంగా అరుణాచలంలో ప్రవేశించవలసింది. దొంగలెవరో కాదు, శివుని యొక్క ప్రమదగణములే అని మళ్ళీ పరమశివుడు అన్నం పెడితే అన్నం తిని అరుణాచలంలోకి వెళ్ళాడు జ్ఞాన సంబంధుడు. ఆయన జీవితంలో అలా జరిగింది ఒక్క అరుణాచల క్షేత్రంలోనే. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి జ్ఞాన సంబంధర్ 16వ ఏట వద్దు వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం ఉన్న వాళ్ళు జ్యోతి ప్రకటనంగా కనపడుతుండగా ఐక్యమవుతారని. జ్ఞాన సంబంధనాయనారు కూడా అలాగే ఐక్యమయ్యారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని పరిశీలనం చేసినప్పుడు ప్రకటనంగా మీకు ద్యోతకమయ్యే విషయం ఏమి అంటే, ఆయన అవతార స్వీకారము కేవలముగా ఏదో రాక్షస సంహారాల కోసం చెయ్యడు. ఆయన దేవసేనాధిపతిగా చేసేస్తాడు. దేవసేనాధిపతిగా చెయ్యడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, సుబ్రహ్మణ్య ఆరాధనము చేత వాసనాబలము క్షయమవుతుంది. వాసనాబలం క్షయమవడం అంత తేలిక విషయం కాదు, ఒక్క సుబ్రహ్మణ్యారాధనకే లొంగుతుంది. అందున కుజగ్రహం యొక్క శక్తి అంతా ఇంత కాదు, అంత కుజగ్రహం యొక్క శక్తి ఉన్నటువంటి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన పరమశ్రేష్టము అని సంప్రదాయంలో నిర్ణయింపబడింది. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన శక్తి ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే, అది దేవతగా. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే దేవతాగణములు రాక్షసగణములు ఇక్కడే ఉంటాయి. దేవతాగణములు అంటే దివ్వు అంటే ప్రకాశము, మంచి బుద్ధులు, మంచి ఆలోచనలు. మంచి ఆలోచన లేస్తుంది, చెడు ఆలోచన లేస్తుంది. చెడు ఆలోచన మంచి ఆలోచనని తొక్కేసింది అనుకోండి, రాక్షసగణములు గెలిచాయని గుర్తు. ఈ దేవతాగణములు రాక్షసగణములు రెండూ మాట్లాడడం అనేటటువంటిది అందరిలోనూ ఉంటుంది. కానీ అలా మాట్లాడకుండా దేవతాగణములే మాట్లాడడం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? సుబ్రహ్మణ్యారాధన వలన ప్రారంభమవుతుంది. ఆయన దేవసేనాధిపతి. సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది. ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు మంచి వృత్తులు ఉంటాయి. అసలు మీరు 5 ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతుంటుంది. ఈ లోపలికి ఏ వెడతాయో అదే మనసు అవుతుంది. ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, దాన్ని బట్టి మనసు. మీరు చూడని దాన్ని మనసు కోరదు, మీరు ఏది చూశారో అది మనసు కోరుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంతకాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షసగణముల మాట ఉండదు. కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు. అయితే ఇవి అసాధారణంగా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది అది. అది అలవాటు పడాలి. కానీ
అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. తేలిగ్గా అర్థం అవ్వాలంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు. వారిని తరచుగా ఒక ప్రశ్న అడుగుతుండేవారు. మీ అన్నగారే కదా మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు, అంతటి నిష్ఠాగరిష్ఠుడు కదా, అంత వేదం చదువుకున్నారు కదా, అంత గురుభక్తి తత్పరులు కదా, గురుసేవ కన్నా నా జీవితంలో ఇంకొకటి లేదని కదా గురుసేవ చేశారు. అటువంటి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు 20 రోజులు కూడా బతకలేదు పీఠాధిపత్యం తీసుకుని. ఆయన 20 రోజులు కూడా ఉండలేదు. అమ్మవారు తీసుకెళ్ళిపోయింది. మిమ్మల్ని శతాయుష్కుణ్ణి చేసింది. మిమ్మల్ని 100 ఏళ్ళు ఎందుకు ఉంచింది? ఆయన్ని 20 రోజులు కూడా ఎందుకు ఉంచలేదు? ఏదో ఉండాలిగా కారణం. ఎందుకు మిమ్మల్ని ఉంచింది, ఆయన్ని ఉంచలేదు? ఏమిటి కారణం అయి ఉంటుంది అని అడిగేవారు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆయనకి తెలియకనుకుంటున్నారా? ఆయనకి తెలుసు. ఆఖరికి ఆయనకి 80-90 సంవత్సరాల వయస్సు మధ్యలో మళ్ళీ ఒక అంతేవాసి ఇదే ప్రశ్న వేశాడు. ఆ రోజున ఆయన గొణిగారు, ఒక గొణుగుడు. ఈ ప్రశ్న ఎప్పుడో అడిగా అమ్మని నేనన్నారు. అడిగితే ఆవిడ ఏమందో తెలుసా నాతో? వాడు దైహికంగా పోయాడు, నువ్వు మానసికంగా పోయావు అంది అన్నారు. వాళ్ళకి అర్థం కాలా. ఏమిటి మాట? మళ్ళీ వెంటనే అడిగితే బాగుంటుందా ఆయన్ని? అందులో అప్పటికి ఆయన పరిస్థితి ఏమిటి? ఒక మాట మాట్లాడి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ ఆయన అనుగ్రహ భాషణాలు కూడా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడవలసి వస్తే సుధా సింధోర్మధ్యే అనేవారు. మళ్ళీ జారిపోయేవారు ధ్యానంలోకి. అమ్మ దర్శనం చేస్తుండేవారు. మళ్ళీ బహిర్ముఖులై సుధా సింధోర్మధ్యే అంటే అని 4 మాటలు చెప్పి మళ్ళీ జారిపోయేవారు. ఆఖరాఖరణ అంత తేలిగ్గా ధ్యానంలోకి, ఆయన సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. ఆయన ఇంకా అందరూ ఆయన్ని చుట్టూ ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటే పెద్ద నవ్వు నవ్వి ఒక మాట చెప్పారు. వాణ్ణి దైహికంగా పొమ్మన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడు పరమ వైదిక నిష్ఠాగరిష్ఠుడు. సమాజంలో పాపం ఎక్కువైపోతోంది. ఇందులో ఇమిడి సంచారం చేసి కడగలేవు. అందుకని శరీరం విడిచిపెట్టేసి నువ్వు విదేహముక్తిని పొంది నాలోకి వచ్చేయని తీసేసుకున్నాను. నిన్నెందుకు ఉంచానో తెలుసా? నువ్వు మానసికంగా చచ్చిపోయావు. అంటే నీకు మనసు లేదు, నీకు రాగద్వేషాలు లేవు. పరిపూర్ణమైన సన్యాసిని తీసి సమాజోద్ధరణ కొరకు నిన్ను పంపాను శక్తినిచ్చి. మానసికంగా నువ్వు చచ్చిపోయావు, దైహికంగా వాడు చచ్చిపోయాడని అమ్మ నాతో అన్న మాటకు అర్థం అది అని చెప్పారు. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారి గారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షసగణములు ఉండవు. రాక్షసగణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానం అంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది, పరమధార్మికంగా ఉంటారు. అప్పుడు వారి మాట ఏమవుతుందంటే వారు సత్యమును మాట్లాడడం కాదు, వారు మాట్లాడినది సత్యమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.